నా పేరు మల్లె ఈశ్వరరావు వడ్డెర, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ని. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువగలం అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం వడ్డెర్లకు క్వారీల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వడ్డెర్లకు జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 92. ఈ జీవో 7వ తారీఖు 5వ నెలలో 2026న ఈ జీవోని వడ్డెర్లకి ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా బీసీ వర్గాల అభివృద్ధి, బీసీ వర్గాల సంక్షేమమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంగా అహర్నిశలో బీసీల కొరకు శ్రమిస్తున్నారు. మాకు 15% రిజర్వేషన్ ఇస్తానని పెద్దాయన ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలా కాకుండా వడ్డెర్లను సంక్షేమంగా ముందుకు తీసుకెళ్ళాలి, వడ్డెర్లకు ఆర్థిక చేయూతనివ్వాలి, ఫైనాన్షియల్గా వడ్డెర్లను అభివృద్ధి పరచాలనే ఆశయంతోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 33% వడ్డెర్లకు జీవో ఇచ్చినటువంటి ఈ ఘనత ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మేమందరం కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డెర్లందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చారిత్రాత్మకంగా వడ్డెర్ల కష్టజీవులు భయంకరమైన కొండ పని, మట్టి పని, భవన నిర్మాణ రంగాల్లో అనునిత్యము ప్రాణాల సైతం లెక్క చేయకుండా దేశ రాష్ట్ర ప్రజా సంక్షేమం కొరకు నిరంతరం శ్రమించే జాతి మా వడ్డెర జాతి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అన్న నందమూరి తారక రామారావు గారితో, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో ఎప్పుడు కూడా పార్టీని వేడని అనుబంధంలాగా ఉన్నటువంటి వ్యక్తులు వడ్డెర్లు. ఇలాంటి వడ్డెర్లను గుర్తించి వడ్డెర్ల విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు రాణించాలనే ఆశయంతోనే మైనింగ్ లో 33% జీవో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డెర్లందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. మాకు గ్రావెల్ క్వారీ విషయాల్లో కావచ్చు, అలాగే నాపరాయి విషయాల్లో, రోడ్డు మెటల్ విషయాలు, ఈ 3 కూడా, 1 రోడ్డు మెటల్, 2 నాపరాయి, 3 గ్రావెల్, ఈ 3టికి సంబంధించి 33% మైనింగ్ లో రిజర్వేషన్ కల్పించారు. ఈ యొక్క రిజర్వేషన్ కి వడ్డెర్లకి క్వారీల్లో ఇంతటి అవకాశం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు కష్టపడ్డారు. అంతేకాకుండా గౌరవ మంత్రివర్యులు, గనులు, భూగర్భ శాఖ మాత్యులు, మాకు అత్యంత ఆప్తులు మా అన్న కొల్లు రవీంద్ర గారు, ఆయన కృషి కూడా విలువైనది. ఎందుకంటే ప్రతిపక్షంలో బీసీసీఎల్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వడ్డెర్ల సాధక బాధలన్నీ కూడా ఆయన చూశారు. వడ్డెర్ల స్థితిగతులు కూడా కొల్లు రవీంద్ర గారికి తెలుసు కాబట్టి ఈ జీవో విషయంలో రవీంద్ర గారు కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా మా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు, అనునిత్యము మా కొరకు శ్రమిస్తున్నటువంటి మా బీసీ బిడ్డ మా మంత్రివర్యులు సవితమ్మ గారు కూడా వడ్డెర్ల స్థితిగతులు ఆమెకు తెలుసు కాబట్టి ఈ జీవో విషయంలో ఆమె వంతు ఆమె కూడా కృషి చేశారు. కాబట్టి రాష్ట్ర వడ్డెర సామాజిక వర్గం అందరి తరఫున కూడా మైనింగ్ లో మాకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఎంఎస్ఎం కింద, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద కూడా ఎక్కడైనా కూడా సహకార సంఘాలు 25 మంది సభ్యులతో సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ రిజిస్ట్రేషన్ అయినటువంటి సంఘాలని ఎక్కడైతే మైనింగ్ క్వారీలు ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ భూములు గుర్తించి వర్క్షాపులు పెట్టి ఆ వర్క్షాపుల ద్వారా వడ్డెర్లకి క్వారీల్లో భాగస్వాములు చేయాలనే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు ఇంతటి గొప్ప ఘన విజయానికి శ్రీకారం చుట్టారని వడ్డెర కుల బంధువులందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఇంతగా వడ్డెర్ల సంక్షేమం కొరకు, వడ్డెర్ల అభివృద్ధి కొరకు శ్రమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువనేత నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి, మా మైనింగ్ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారికి, బీసీ మంత్రి వర్యులు సవితమ్మ గారికి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ తరఫున నేను, నా కుల బంధువులైనటువంటి అందరం కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.